ఫోన్ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా మెయిల్లో ప్రస్తుతం యాపిల్ కంపెనీ ఒక అలర్ట్ జారీ చేసిందంటూ కూడా చెప్తున్నారు. దీని పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వైసీపీ మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ మా కీలక నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేస్తుంది, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అంటూ కూడా వారందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత కనకమేడల ఈ విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఆయన ఈసీకి ఒక లేఖను కూడా రాశారు. డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ వీరిద్దరూ కూడా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి విషయం. ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు పార్టీల మధ్య పెద్ద అగ్గిరాజేసిందనే చెప్పుకోవచ్చు. ఏంటి నిజంగా అధికార పక్షాలు ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నాయా? గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పక్షం మీద కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఈ పార్టీలన్నీ కూడా అంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పెగాసస్ సాఫ్ట్వేర్ని వాడుతూ ఉన్నాయా? ఏం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు సజ్జా అజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రావి సౌజన్య గారు, జనసేన నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా సజ్జా అజయ్ కుమార్ గారు, ఏంటి లోకేష్కి వచ్చినటువంటి ఐఫోన్ నుంచి వచ్చినటువంటి ఒక మెసేజ్, అలర్ట్ మెసేజ్ని పట్టుకొని ఏకంగా వైసీపీ మీద అంత తీవ్రస్థాయిలో మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, నిజంగా అంటే హ్యాకింగ్ జరిగిందని మీరు అనుమానిస్తున్నారా? జరిగిందని నిర్ధారిస్తున్నారా? వైసీపీఏ చేసిందని ఎందుకు అనుకుంటున్నారు? అంటే గుడ్ ఈవినింగ్ శివ గారు, మీకు పెనాలో ఉన్న పెద్దలందరూ కూడా వినపడుతుంది శివ గారు? యా వినిపిస్తుంది, కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు ఒకటి, యాపిల్ సంస్థ అనేది ఎంత హై సెక్యూరిటీ ఫీచర్స్ తోటి ఒక ఫోన్ ఇస్తుందో మనందరికీ బాగా తెలుసు. ఈరోజు అటువంటి ఫోన్ కి కూడా హ్యాకింగ్ అండ్ ట్యాపింగ్ జరగబోతుందని వాళ్ళు ఒక అలర్ట్ మెసేజ్ పంపించారు అంటే మనం దాని మీద చాలా తీవ్రంగా ఆలోచించాం. ఈరోజు మేమేమి గుడ్డగాల్చి మకాన్ మీద వెయిట్ చేసేదానికి వైసీపీ మీద మేమేమి ఆరోపణలు చేయట్లా. దాదాపుగా సంవత్సరం క్రితం అనుకుంటా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా తన ప్రభుత్వమే, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, తన ప్రభుత్వమే తన ఫోన్ హ్యాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, తమ ఫోన్ కాల్స్ రికార్డ్స్ వింటున్నారు, తను ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు వింటున్నారు, నా పర్సనల్ జీవితం కూడా వాళ్ళ దగ్గర డేటా మొత్తం సేకరించుకుంటున్నారు, అది జగన్మోహన్ రెడ్డి కార్యాలయం చుట్టే తిరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పేసి మేము చెప్పలేదు. ఆ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు డైరెక్ట్ గా రోజు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మీకు ఇప్పుడు తెలంగాణ విషయం తెలుసు శివ గారు. తెలంగాణ ప్రభుత్వం పడిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనే విషయం పెద్ద సంచలనంగా మారింది. ప్రణీత్ రావు గారిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎంతమంది ప్రణీత్ రావులు ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం. ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో టచ్ లోకి వెళ్తున్నారు, అసలు వీళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి, ఇవన్నీ కూడా డేటా సేకరించడం ఆయనకు అలవాటు. శివగారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన 10 ఏళ్ళగా ఫామ్ హౌస్ లోనే కూర్చున్నాడు. ఏ రోజు బయటికి రాలేదు సరిగా. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రణీత్ రావు లాంటి ఒక వ్యక్తిని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడు ఎవరెవరితోటి మాట్లాడుతున్న డేటా మొత్తం తెప్పించుకున్నాడు ఆయన. ఈరోజు అది బట్టబలైపోయింది కదా. అదే విధంగా 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కొంపలో కూర్చున్నప్పటిదాకా బయటికి రాడు ఎప్పుడు కూడా. ఆయన కూడా సేమ్ పాలసీ. అసలు 2019లో కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది శివ గారు. ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా వీళ్ళు ఫోన్లు ట్యాపింగ్ చేశారు కేసీఆర్ తోటి సమాయుక్తమయ్యి. ఆ రోజు కేసీఆర్ చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ చేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటానని చెప్పాడు. గెలిపించుకున్నాడు కదా అన్నమాట ప్రకారం. ఇద్దరు చేసిన వ్యక్తులే కదా. ఇద్దరు కలిసి కూర్చొని తెలుగుదేశం పార్టీని ఓడగొట్టాలా? కానీ అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా, అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా అజయ్ కుమార్ గారు. పైగా మీ మీద వైసీపీ ఆరోపణలు, ఇవే ఆరోపణలు అప్పుడు చేసింది. మీ మీద వైసీపీ అప్పుడు ఇవే ఆరోపణలు చేసింది. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కూడా అప్పుడు ఆరోపణలు చేసింది వైసీపీనే కదా మీ మీద. ఇప్పుడు వైసీపీ ఆరోపణలు చేసిన తర్వాత గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ప్రూవ్ చేశారా? చేయాలి కదా. వైసీపీ ఎన్ని ఆరోపణలు చేయలేదు శివ గారు? లేని పింక్ డైమండ్ ఉంది అని చెప్పి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తాన్ని నమ్మించే విధంగా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కింద దాచిపెట్టారు, దాన్ని కూల్చేస్తే తెలుస్తుంది అన్నారు. ప్రజావేదికను కూల్చారు, శిథిలావస్థలు పెట్టి ఆడ పెట్టారు. పింక్ డైమండ్ బయటకు వచ్చిందా? తవ్వారా? తవ్వి 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 కనీసం ఎలికను కాదు కదా, ఎలిక తోకను కూడా పట్టుకోలేదు వీళ్ళు. ఆరోపణలు చేయడం వీళ్ళకి సర్వసాధారణం, కానీ దేన్ని ప్రూవ్ చేయలేరు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా శివ గారు, ప్రూవ్ చేయొచ్చు కదా. ప్రూవ్ చేసి నిజంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులే ఉన్నాను మేము, వాళ్ళ వ్యక్తిగత డేటా వ్యక్తిగత సమాచారం మేము సేకరించినా సరే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టొచ్చు కదా.
ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులు, ఫ్రాడ్ కేసులు, పలికిమాల కేసులు పెట్టి Okay. ఆయన పైశాచిక ఆనందం ప్రకారం అందరిని జైలుకి పంపించారు కదా. రైట్. ఈ రోజు మేము డైరెక్ట్ గా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు హరించేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా ఈ రోజు ఒక ఫోన్ Right. మీద ఆధారపడుతుంది. శోభ గారు, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేస్తున్నారు.